They're not. I said no. You have to follow uniform instructions. You cannot follow like. మీరు Sir, ikkudna incharge చెప్పాను. who is in charge అడిగా. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనిషి ఇద్దరు మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? మీరు ఒక వాట్సాప్ గానే చేసండి, మెసేజ్ పెట్టారా? ఎన్ని గంటలు పెట్టారు అది? So depending on situation, ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు టూ అవర్స్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు చేసుకున్నా ఈజీగా అయిపోయాయి. అందుకే టికెట్లు ఇవ్వడం కదా, టికెట్లు 9 o'clock స్టార్ట్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours అయిపోయింది, 11 కల్లా అయిపోయాయి. మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది, 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్ గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్ గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్ ఉండాలి, కంట్రోల్ గా చేయలేదు. ప్రాబ్లం సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 4 మంది. మీరు పట్టేవాడి మీరు పట్టే అక్కడ హోల్డింగ్ ఏరియా మొత్తం చేసాం. హోల్డింగ్ ఏరియా ఇంతమంది లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి వచ్చేస్తుంది సార్. వాళ్ళు దీంట్లోకి వచ్చేస్తారండి, బయటకు వెళ్తాను ఉండదు సార్. ఆల్మోస్ట్ 12 hours ఎందుకు పెట్టాలి? మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏమవుతుంది ఇక్కడ నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఎంత పెట్టొచ్చేవాడు